చూడండి, ఈ రోజు తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో జరిగినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీల సంయుక్త బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి హావభావాలు, పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసి విన్న తర్వాత ఇంకా ఎవరికైనా గాని ఈ పొత్తు పట్ల సందేహాలు గాని, పొత్తులో జనసేనకి నష్టం జరిగిందనే అభిప్రాయంతో గాని ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం మారి పొత్తుకి సంఘీభావం తెలుపుతూ మనస్ఫూర్తిగా పొత్తుని అంగీకరించవలసిన పరిస్థితి ఈ రోజు ఏర్పడిందండి. ఒకవేళ ఎవరైనా కానీ ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత కూడా ఇంకా పొత్తు పట్ల సందేహం వ్యక్తం చేస్తూ పొత్తు పట్ల సుముఖత వ్యక్తం చేయకుండా గనక ప్రవర్తిస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తరపున పనిచేస్తూ కోవట్లుగా మాత్రమే తెలుగుదేశం జనసేన పార్టీల్లో పనిచేస్తున్నారేమో అని మనం అనుమానించవలసి వస్తుందండి. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎవరైతే ఆయన్ని విమర్శిస్తున్నారో, పొత్తు పట్ల విమర్శిస్తూ మాట్లాడుతున్నారో, కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే పొత్తు పట్ల విమర్శనాత్మకంగా కథనాలు, డిబేట్లు పెడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషులు అని చెప్పుకుంటూ పొత్తు విచ్ఛిన్నం అయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా జనసేన కార్యకర్తలుగా ఉంటూ పొత్తు పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పట్ల అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారో వీళ్ళందరికీ ఈ స్పీచ్ తో సమాధానం చెప్పినట్టు అయిందండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు ఈ పొత్తు పట్ల అనేక విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఆయన విమర్శ చేయడానికి ఏ అంశము దొరక్క ఆయన పేర్ల గురించి పదే పదే ప్రస్తావించు ఆయన్ని అవమానించే విధంగా ప్రవర్తిస్తుంటే అనేక సార్లు పేర్ల గురించి ప్రస్తావించకండి, దాని వలన రాష్ట్ర ప్రజలకి ఎలాంటి ప్రభావం ఉండదు, అది నా సొంత విషయం అని పదే పదే చెప్పినా గానీ వినకపోవడం వలన ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరైనా గానీ ఇంకా నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది అని చెప్పు చూపించిన తర్వాత కూడా నిస్సిగ్గుగా ఎలాంటి ఆలోచన లేకుండా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు సహా ఆయన పెళ్లిళ్లను ప్రస్తావిస్తుంటే ఈ రోజు దానికి సమాధానం చెప్తూ నాకు 4 పెళ్లిళ్ళు అయినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మరి నా 4వ పెళ్ళాం ఎవరో నాకు తెలియదు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నాకు 4 పెళ్లిళ్ళు అయినాయి అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారే నా 4వ భార్య, ఇక నుంచి నా సంగతి ఏంటో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమ దుర్మార్గ పరిపాలనతో ప్రజలందరూ నష్టపోయారు, ఇలాంటి పరిపాలన ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, అందుకే నేను పొత్తు పెట్టుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వామన అవతారం ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసేస్తాం అని క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకా ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పొత్తు గురించి అవాకులు చెవాకులు పేలుతూ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ప్రస్తావిస్తే మాత్రం ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా వీళ్ళు సమాజంలో ఎలాంటి అవగాహన లేని ఎలాంటి ఆలోచన లేని మూర్ఖులుగానే మనం చూడాల్సి వస్తుందండి. ఇక ఏవైతే కొన్ని ఛానల్స్ ఈ పొత్తు ఉండకూడదు అని మొదటి నుంచి ప్రయత్నించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులోకి వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయలేకపోయాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇరువురు నాయకులు పొత్తు పెట్టుకున్నా గానీ కార్యకర్తలు కలవకుండా గనక చేస్తే ఓటు షేరింగ్ జరగదు, తద్వారా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయంతో ఈ పొత్తు పెట్టుకున్నారో ఆశయం నెరవేరకుండా పోతుంది అనే ఉద్దేశంతో కథనాలు ప్రసారం చేస్తూ డిబేట్లు పెట్టి ఈ పొత్తు విచ్ఛిన్నం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగినట్టు, పవన్ కళ్యాణ్ గారికి 60-70 సీట్లు కావాలి అని అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి పొత్తు అంటే ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి హ్యాండ్ ఇచ్చేస్తారు, అసలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పడటం లేదు, నారా లోకేష్ ఈ పొత్తు పట్ల విముఖంగా ఉన్నాడు అని అనేక రకాలుగా చెడు ప్రచారంతో చేస్తున్నటువంటి ఈ మీడియా కూడా సమాధానం ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు కొనసాగుతుంది, పొత్తులోనే మేము వెళతాము, ఈ పొత్తు కలకాలం ఉండాలని భావిస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయా మీడియాల్లో జనసేనకి అన్యాయం జరిగినట్టుగా, జనసేనకి పవర్ షేరింగ్ లేనట్టుగా, ఇంకా కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా, కార్యకర్తల మనసుని కలుషితం చేసే విధంగా గనక కథనాలు చేస్తే మాత్రం ఈ మీడియా సమాజంలో ఒక చీడ పురుగులుగా మాత్రమే మిగులుతారు అని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక 3వ వర్గం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి తరపున పనిచేస్తున్నామని చెప్పుకుంటూ ఒక కులానికి పెద్దలుగా మాత్రమే చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ఈ పొత్తు విచ్ఛిన్నకరం అయ్యే విధంగా, ఈ పొత్తు ఫలితాలు ఆశించిన ఫలితాలు వచ్చే విధంగా రాకుండా ఉండే విధంగా ప్రవర్తిస్తూ పొత్తు పట్ల మొదటి నుంచి వ్యతిరేక భావంతో లెటర్లు రాయటం, పొత్తుని విచ్ఛిన్నం అయ్యే విధంగా ప్రయత్నించడానికి చేస్తున్నటువంటి కొంతమందికి సమాధానం చెప్తూ
మీరు నేను 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా మీరు నా వెనక లేరు. ఆ తరువాత నేను రాజకీయాల్లో ఉన్నా గానీ, కంటిన్యూ అవుతున్నా గానీ, ఓడిపోయినా గానీ పార్టీని భుజాన వేసుకుని కష్టానికి, నష్టానికి లోనై కూడా నేను నడుపుతున్న సందర్భంలో ఏ రోజున నా వెనక లేరు. అలాంటిది మీరు లెటర్ల రూపంలో, సలహాల రూపంలో పొత్తుని విచ్ఛిన్నం అయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు అని చాలా శుతిమెత్తగా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి 24 కాదు ఇంకా చాలా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మేము ఊరుకోము. అలా ఇవ్వకపోతే మా కులం మొత్తం సపోర్ట్ చేయదు అని అంటున్నారంటే కేవలం కుల మత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి అని ఏ ఉద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో ఆ ఉద్దేశానికి ఒత్తాసు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి అనుగుణంగానే ఈ కుల పెద్దలు పనిచేస్తున్నారు అని మాత్రం మనం చెప్పుకోవాల్సి వస్తుందండి. ఇక అత్యంత ముఖ్యంగా తన అభిమానులకి, తన పార్టీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ఏ ఉద్దేశంతో ఈ పొత్తుకి ముందుకు వెళ్ళాం, ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారు, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క బలం ఏంటి, బలహీనతలేంటి, అవన్నీ ఏకరువు పెట్టి ఈ రోజు బహిరంగ సభలో తన అభిమానులకి తన ఉద్దేశం ఏంటనేది క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా అభిమానుల్లో ఎవరైనా అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మారి ఈ పొత్తు పట్ల సుముఖతతో ఉండి తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనసా వాచ కర్మణ సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనలో 2 రకాల కార్యకర్తలు ఉన్నారు. ఒకళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా గానీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారో అనేది ఆలోచించి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ పొత్తు పట్ల సుముఖత వ్యక్తం చేస్తూ ఈ 2 పార్టీల్లో ఏ అభ్యర్థి నిలబడినా కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా అని నిర్ణయించుకున్న వాళ్ళు ఒక వర్గం. అదేవిధంగా నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం, నాకు చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం, కానీ ఈ పొత్తు వలన తెలుగుదేశం పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారికి నేను ఓటు వేయలేను, జనసేనలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి నేను ఓటు వేయలేను అన్నటువంటి ఇంకొక వర్గం. ఈ రెండో వర్గానికి సంబంధించినటువంటి అసలైనటువంటి సలహా నాదేంటంటే మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అభిమానించి ప్రేమించి జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు ఏ ఆశయాలతో అయితే ముందుకు వెళుతున్నారో ఆ ఆశయాలు నెరవేరాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని కనుక మీరు ఖచ్చితంగా అనుకుంటుంటే మాత్రం మీరు మీ మనసును మార్చుకుని ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలని ప్రస్తావించి ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తారు అని ఇక్కడ నేను భావిస్తున్నానండి.